నమస్తే. వైట్ కాలర్ టెర్రర్ 5-6 రోజుల బీభత్సం చూస్తున్నాం. మనం డాక్టర్స్, ఇంజనీర్స్ వాళ్ళే మృత్యుదూతలయ్యారు. డాక్టర్లు మృత్యుదూతలయ్యారు. వణికిపోతోంది దేశం. సమాజంలో అత్యంత గౌరవనీయ స్థానాల్లో ఉన్న డాక్టర్లు, ఐటీ ఇంజనీర్లు ఒకేసారి మత మౌఢ్యపూచులో చిక్కుకుని దేశ భద్రతకు పెను సవాలుగా మారారు. 5 రోజుల్లో చూస్తున్నాం, వెలుగు చూసినాయి. కేవలం 5 రోజుల్లో జరిగిన అరెస్టుల చిట్టా నేను చెప్తాను. ఒక డాక్టర్ దగ్గర 300 కిలోల ఆర్డీఎక్స్ పట్టుబడ్డది. ఇంకో డాక్టర్ దగ్గర రైజిన్ అనే అత్యంత ప్రాణాంతక విషం దొరికింది. 2 డాక్టర్ల దగ్గర AK-47 రైఫిల్స్ దొరికినాయి. ఒక ఐటీ ఇంజనీర్ దగ్గర ఐఈడి తయారీ మాన్యువల్స్ దొరికినాయి. ఈ అరెస్టుల్లో 3 ఘటనలు కేవలం 24 గంటల వ్యవధిలో జరిగినాయి. ఎవరన్నా సరే మీకు ఈ ఉగ్రవాదం పేదరికం నుంచో లేదా నిరక్షరాస్యత నుంచో వస్తుందని చెప్తే వాళ్ళు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టే. ఉగ్రవాదం పేదరికం నుంచో నిరక్షరాస్యత నుంచో రావడం లేదు. కేవలం ఒక ప్రత్యేకమైన మతం నుంచే వస్తుంది, ఆ సామాజిక వర్గం నుంచే వస్తుంది. అయితే తెలిసినా కూడా ఈ స్పష్టమైన సత్యాన్ని, నిజాన్ని కప్పిపుచ్చే కొద్దీ ఒక సైద్ధాంతిక సమస్యను సామాజిక సమస్యగా మార్చడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఫలితం మీ చుట్టూ ఉన్న చెడు శక్తులు, దుష్ట శక్తులు, ఉగ్ర శక్తులు మరింత శక్తివంతం అవుతాయి, శక్తిని పొందుతాయి. ఈ చెడు శక్తులు బంగ్లాదేశ్ నుంచి వచ్చినాయా, పాకిస్తాన్ నుంచి వచ్చినాయా కాదు, అక్కడి నుంచే రావాల్సిన అవసరం లేదు. మీ పక్కనే ఉండొచ్చు, మన పక్కనే ఉండొచ్చు. తలపాగా కట్టిన అల్ బాగ్దాది లాగా కనిపించరు అందరూ. నిజానికి వాళ్ళు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. ఎట్లా కనిపిస్తారంటే, ఎప్పుడు గొంతు పెంచని ఒకప్పుడు మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫుల్ స్టాక్ డెవలపర్లా కనిపిస్తారు. రాత్రి 10 గంటలకి మీ బిడ్డకు చికిత్స అందించిన, ట్రీట్మెంట్ ఇచ్చిన శిశు వైద్యుడిలా కనిపిస్తారు. నైపుణ్యంగా పనిచేసి కృతజ్ఞతగా డబ్బు ఇస్తే వద్దన్న టెక్నీషియన్లా కనిపిస్తారు. మనుషుల్లా కనిపిస్తారు వాళ్ళు. అయితే వాళ్ళల్లో అందరూ కూడా, మన చుట్టూ ఉన్న డాక్టర్స్, టెక్నీషియన్స్, ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా ఉగ్రవాదులేనా, లేదా చాలా మంది ఉగ్రవాదులా, వీళ్ళందరూ సైకోపాతులు అవుతారా అంటే ఖచ్చితంగా అనలేం. మరి ఎట్లా చెప్పగలం? ఈ మత మౌఢ్యపు విషయాన్ని పాఠ్యపుస్తకాలు, మత ప్రసంగాలు, ఆన్లైన్ ప్రచారాలలో గుర్తించడం ద్వారా మాత్రమే చెప్పగలం. సిద్ధాంతపరమైన సమస్యకు సామాజిక పరిష్కారాలు లేవు. ఈ చీకటి నిజాన్ని, ఈ వాస్తవాన్ని నిర్భయంగా ఎదుర్కోవడమే ఏకైక మార్గం. ఇంకా అదే పరిష్కారం. 300 కిలోల ఆర్డీఎక్స్ నవంబర్ 10న గుర్తించారు ఫరీదాబాద్లో. అంటే మృత్యువును నిల్వ చేశారు అక్కడ. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, యూపీ పోలీసులు, హర్యానా పోలీసులు జాయింట్ ఆపరేషన్తో ఒక అంతర్జాతీయ ఉగ్ర కుట్రకు తెరదించారని చెప్పొచ్చు, కనిపెట్టారని చెప్పొచ్చు. ఈ నెట్వర్క్ జైషే మహమ్మద్, ఆన్సర్ గజ్వల్ ఉల్ హింద్ వంటి సంస్థలతో ముడిపడి ఉంది. లక్నో నివాసి అయిన మహిళా డాక్టర్ షాహీన్ షాహిద్ను ఫరీదాబాద్లో అరెస్ట్ చేశారు. కశ్మీరీ డాక్టర్ ముజమ్మిల్ గనీ, డాక్టర్ షకీల్ అతని సహచరామే. డాక్టర్ షహీన్ కారు నుంచే AK-47 రైఫిల్ను, బుల్లెట్స్ను, ఇతర అనుమానాస్పద పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళలో 3 డాక్టర్సే. అసలు పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఇల్లు గాలించారు భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు. ఫరీదాబాద్లో ఇంటింటా గాలించి స్వాధీనం చేసుకున్న మొత్తం అమ్మోనియం నైట్రేట్ ఎంత తెలుసా? 2900 కిలోలు. ఈ దగ్గర 3000 కిలోలు అంటే 3 టన్నుల అమ్మోనియం నైట్రేట్ అమెరికాను వణికించిన ఓక్లహోమా బాంబు దాడికి ఉగ్రవాది తిమోతి మెక్వే ఉపయోగించిన దానికన్నా 1000 కిలోలు ఎక్కువ అన్నట్టు. ఇక స్వాధీనం చేసుకున్న మరికొన్ని వస్తువులు ఇప్పుడు దీంతో పాటు ఈ కిలోగ్రాముల ఐఈడితో పాటు రసాయన పదార్థాలు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, టైమర్స్, AK-56, చైనీస్ పిస్టల్ వంటి ఆయుధాలు కూడా దొరికినాయి. అంటే జమ్మూ కాశ్మీర్, హర్యానా, యూపీలో దాడులు నిర్వహించడానికి ఇవి సిద్ధం చేసుకున్నారనమాట. దీనికి పాకిస్తాన్ ఆధారిత హ్యాండ్లర్లు సహకరించారని తెలిసింది. అట్లా ఈ డాక్టర్స్ అంటే వైట్ కాలర్ నెట్వర్క్ ఇట్లా బయటపడ్డది. ఇక అరెస్ట్ అయిన ఈ డాక్టర్లు ముజమ్మిల్, షాహిన్, డాక్టర్ ఆదిల్ అహ్మద్ వీళ్ళ ఇళ్లలో అట్లనే ఈ పేలుడు పదార్థాలను రోజువారీ కూలీల ఇళ్లలో దాచిపెట్టారనమాట. ప్రాథమిక దర్యాప్తులో బయటపడ్డది ఏంటంటే పాకిస్తాన్తో సంబంధం ఉన్న అనుమానాస్పద నెట్వర్క్ బయటపడ్డది. ఇంకా లక్నో, అలీగఢ్, ఢిల్లీ, కాశ్మీర్లలో దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అనంతనాగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేస్తున్నాడు డాక్టర్ ఆదిల్ అహ్మద్. గవర్నమెంట్ ఎంప్లాయీ, లక్షల్లో జీతం, చదువు కూడా ఇక్కడే చదువుకున్నాడు, గవర్నమెంటే.
అయినా సరే అతని మనసులో ఈ దేశాన్ని నాశనం చేయాలని ఒక దుష్ట సంకల్పం అన్నమాట. ఫరీదాబాద్ మెడికల్ కాలేజ్ లాకర్లో 300 కిలోల ఆర్డీఎక్స్ దాచి ఉంచాడు అతను. ఇక పుల్వామా దాడిలో 30 నుంచి 40 కిలోల ఆర్డీఎక్స్ వాడారు. మరి ఆ దాడికి ఆర్డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ ప్రశ్న మనకు వచ్చిందంటే డాక్టర్ ఆదిల్ మెడికల్ కాలేజ్ లాకర్లో దాటిన 300 కిలోల ఆర్డీఎక్స్ సమాధానం ఇస్తుంది మనకి. మాస్క్ వెనుక పెద్ద కుట్ర. ఎందుకంటే ఇతను డాక్టర్ అవడం వల్ల, కారు మీద డాక్టర్ స్టిక్కర్ కూడా ఉండడం వల్ల, కాశ్మీర్ మెడికల్ సర్వీస్ నుంచి రిటైర్ అయిన వ్యక్తిగా ఐడి కార్డు చూపించడం వల్ల భద్రతా సంస్థలకు అనుమానం రాలేదు. అట్లా అతను 300 కిలోల ఆర్డీఎక్స్ సేకరించగలిగాడనమాట. ఈ 300 కిలోల ఆర్డీఎక్స్ కనుక పేలి ఉంటే మొత్తం ఫరీదాబాద్ నగరం ధ్వంసం అయ్యేది. ఇంకా మరో డాక్టర్ రైజన్ కుట్రా గుజరాత్ ఏటీఎస్ బయటపెట్టింది దాన్ని 9వ తేదీన, ఇంతకు ఒక రోజు ముందు. ఐసిస్తో సంబంధాలున్న 3 ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ కూడా అరెస్ట్ చేసింది. వాళ్ళలో కూడా ఒక డాక్టర్ ఉన్నాడు. ఈ మాడ్యూల్లోని సభ్యులు లక్నోలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం, అంటే ఢిల్లీలోని ఆజాద్పూర్ మండి, అహ్మదాబాద్ వంటి ముఖ్య ప్రాంతాల్లో దాడుల కోసం రెక్కి నిర్వహించారంట. ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఢిల్లీలో ఆజాద్పూర్ మండి, అహ్మదాబాద్ నగరంలో. అయితే ఇది డాక్టర్ షాహీన్ కేసుకు కొంచెం భిన్నం. ఈ ఉమ్మడి చర్య భద్రతా సంస్థల, అంటే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, యూపీ హర్యానా పోలీసులు కదా, కేంద్ర నిఘా విభాగం కూడా కదా, వీళ్ళ సమన్వయానికి నిదర్శనంగా చెప్పొచ్చు ఇది. అట్లా పోలీసులు, భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు ఒక సమన్వయంతో, జాయింట్ ఆపరేషన్తో ఇవి బయట పెట్టారనమాట. ఒక భారీ కుట్రను సమర్థవంతంగా అడ్డుకున్నారు పోలీసులను మనం అనుకున్నాం. కానీ కొన్ని గంటల్లోనే ఢిల్లీలో పేలుడు 10 మందిని పొట్టన పెట్టుకుంది. దేశం కంపించిపోయింది ఒక్కసారిగా. దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని అరెస్టులు జరుగుతున్నాయి అటువైపు కూడా. ఇప్పటికైనా మనం వాస్తవాన్ని నమ్మకపోతే, వినకపోతే మన ఇంటి పక్కనే పేలుడు జరగవచ్చు. ఆ డాక్టర్ మన ఇంటి పక్కకే రావచ్చు. మన ఇంటి పక్కనే ఆ డాక్టర్ ఉండొచ్చు. ఇందాక రిజిన్ అనుకున్నాం కదా, మృత్యువు కంటే భయంకరమైన కుట్ర చేశారు. రుచి లేని విషం అది. అట్లా మరొక డాక్టర్ చీకటి ప్రణాళిక అది. నిజంగా పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. అట్లాంటి ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషయాల్లో ఇది ఒకటి అనమాట. రుచి ఉండదు, వాసన ఉండదు. మీ గ్లాసు నీటిలో కలిపినా అసలు మీరు అనుమానించలేరు. అసలు మృత్యు ఆహారం రూపంలో వస్తుందని ఊహించలేరు. అట్లా చైనాలో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తన వైద్య పరిజ్ఞానాన్ని మనుషులను బతికించడానికి గాక 1000 మందిని చంపడానికి ఉపయోగించాలనుకున్నాడు. సైకోపాత్ కాదు, ఉగ్రవాది. అతను ఉగ్రవాది. సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి రెసిన్ను ఎట్లా సేకరించాలో, దాన్ని ఎట్లా శుద్ధి చేయాలో అతనికి బాగా తెలుసు. అట్లా తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ, వైద్య విద్య చదివి కానీ తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కాలంగా ఆముదం గింజల నుంచి రెసిన్ తీస్తున్నాడు. మాస్ పాయిజనింగ్ అది. అంటే అతని లక్ష్యం పూర్తిగా నగరాలు. ఎంత భయంకరమైన ప్లాన్ అంటే అతనిది. ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి నగరాల్లో మంచినీళ్లు, గుడి ప్రసాదాలలో ఈ విషాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగాల్లో ఒకదానికి పాల్పడాలని చూశాడు అతను. ఒక్కసారి ఈ విషయం ప్రజల్లోకి చేరితే ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగంగా చరిత్రలో నిలిచిపోయేది. యాక్షన్ మొదలైన తర్వాత 100,000 మంది హాస్పిటల్స్ పాలై ఏ కారణం లేకుండా చనిపోతుంటే దేశమంతా భయంతో కుప్పకూలేది. అయితే ఈ సయ్యద్ ఒంటరివాడు కాదు, సహచరులు ఉన్నారు. మహమ్మద్ సుహేల్ ఆజాద్తో పాటు పెద్ద, అంటే అంతర్జాతీయ స్థాయి సపోర్ట్ ఉంది అతనికి. ఐసిస్తో కనెక్షన్ ఉంది. టెలిగ్రామ్ ద్వారా ఐసిస్ హ్యాండ్లర్లతో నిరంతరము కోడ్ భాషలో మాట్లాడుకునే వాళ్ళు. ప్యాక్ హ్యాండ్లర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆయుధాలు, నిధులు సమకూర్చింది పాకిస్తాన్కు చెందిన వాళ్ళే. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా ఆయుధాలు వీళ్ళకి రహస్యంగా చేరవేశారు. అంటే ఇది కేవలం విష ప్రయోగం కాదు, ఉగ్రవాద యుద్ధం. అయితే అదే సమయంలో ఏటీఎస్ వచ్చింది దేవుడిలా. చీకటి ఎంత దట్టంగా కమ్ముకున్నా ఎక్కడో ఒక చోట వెలుగు ఉంటుంది. ఆ వెలుగే గుజరాత్ ఏటీఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో మనం ఇవన్నీ చూస్తుంటే ఎంత పెద్ద కుట్రను ఛేదించారు నిఘా వర్గాలు, భద్రతా సంస్థలు, గుజరాత్ ఏటీఎస్ అని మనకు అర్థమవుతుంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నిఘా వర్గాల నుంచి అందిన చిన్న క్లూతో రంగంలోకి దిగి
దిగిన ఏటీఎస్ అధికారులు అసలు ఎవరు ఛేదించలేని అనుమానాస్పద సంభాషణల్ని టెలిగ్రామ్ మెసేజ్లను డీకోడ్ చేశారు. సరైన సమయానికి ఆ ముగ్గురును పట్టుకున్నారు. అక్కడ ఈ రెజిన్ ఫ్యాక్టరీ లాంటి సెటప్ను చూసి అధికారులే షాక్ అయ్యారంట. నిజంగా మన దేశ భద్రతా సంస్థల సామర్థ్యము ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలో జరిగింది, కానీ ఏకకాలంలో ఎన్నో చోట్ల ఇలాంటి పేలుళ్లకు కుట్ర జరిగిందని మనకు స్పష్టమవుతోంది. యాంటీ టెర్రర్ ఏజెన్సీలు చేస్తున్న పని మనకు ఎప్పటికీ అర్థం చేసుకోలేం. వాళ్ళ పని నిజంగా ఒక గోల్ కీపర్ వంటిది. ఎన్ని గోల్స్ ఆపారో ఎవరికి తెలీదు, కానీ ఒక్క గోల్ విఫలమైతే అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఢిల్లీలో జరిగింది కదా. ఇక ఈ రెసిన్ కుట్ర గత 10 ఏళ్లలో మన ఏజెన్సీలు భగ్నం చేసిన ఎన్నో కుట్రల్లో ఇది కూడా అన్నమాట. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నిజంగా దేశాన్ని మౌనంగా కాపాడుతున్న మన ఏటీఎస్కు, నిఘా సంస్థలకు మనము ఎన్ని వేల నమస్కారాలు చెప్పుకున్నా తక్కువే కాదంటారా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.